క్వాంటమ్ టాక్ బై సీఎం CBN కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ అంశాలను ప్రెజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల క్రితం ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. అమెరికాకు సిలికాన్ వ్యాలీ లాగే భారత్ క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం. ఆ లక్ష్య సాధనలో భాగంగా క్వాంటమ్ ప్రోగ్రాం ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. క్వాంటమ్ నిపుణుల్ని తయారు చేసేందుకు ఇచ్చిన ఒక్క ప్రకటన ద్వారా 54,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. క్వాంటమ్ నిపుణుల్ని తయారు చేసుకునేలా వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. క్వాంటమ్ రంగంలో స్కిల్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నాం. 1,00,000 మంది క్వాంటమ్ నిపుణుల్ని తయారు చేసుకోవటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. క్వాంటమ్ ఆల్గరిథమ్స్ నేర్చుకోవటం ద్వారా విద్యార్థులు భవిష్యత్ నిపుణులుగా తయారవుతారు. విజన్ను అందిపుచ్చుకోవాలని విద్యార్థులను కోరుతున్నాను. ఇక ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ ప్రైజ్ సాధిస్తే 100 కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం. క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా ఎవరైనా నోబెల్ అందుకుంటే వారికి 100 కోట్లు ఇస్తాం. వ్యక్తిగత ఔషధాలు, ప్రివెంటివ్ క్యూరేటివ్ హెల్త్ను క్వాంటమ్ అప్లికేషన్ల ద్వారా అందించే అవకాశం ఉంటుంది. సామర్థ్యాలు, వేగం, ఖచ్చితత్వం లాంటివి క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా సాధించే అవకాశం ఉంటుంది. ఓ ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ క్వాంటమ్ ద్వారా సాధించేందుకు ఆస్కారముంది. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ను భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని సీఎం చంద్రబాబు అన్నారు.